ఓకే. సో, ఒక వీడియో చేద్దాము అనే ప్లాన్ అయితే లేదు ఈ టాపిక్ మీద. అంటే వీడియో చేస్తేనే తిరిగి ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుందేమో, దాన్ని అక్కడికే వదిలేస్తే బెటరేమో అని అనుకున్నాను గానీ, తర్వాత వేరే ఆహ్, వాళ్ళు కూడా సజెస్ట్ చేసింది ఏంటంటే, ఒకసారి వీడియో చేస్తే బెటరేమో అని అన్నారు. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది వీడియో చేసి చెప్తేనే బెటరేమో అని అన్నారు కాబట్టి, ఒక వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో, మ్యాటర్ మీకు తెలిసే ఉంటది. అంటే సారీ, థంబ్‌నెయిల్‌లో అర్థం కాబట్టి. మ్యాటర్ ఏంటంటే మా ఇన్‌స్టిట్యూట్ క్లాసెస్ కూడా మా ఇన్‌స్టిట్యూట్ క్లాసెస్ కూడా లీక్ అయ్యాయి. అంటే ఇప్పుడు మీరు ఆఫ్‌కోర్స్ అంటే చాలా ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నారు. లీక్ అయ్యాయి అని. మా ఇన్‌స్టిట్యూట్ క్లాసెస్ కూడా లీక్ అయ్యాయనమాట. సో, అంటే మీరు అనుకోవచ్చా ఇప్పుడు వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అందుకే మీరు వీడియో చేస్తున్నారని. అలా ఏం లేదు. కాపోతే కొంచెం తేడా ఉంది. అంటే వేరే ఇన్‌స్టిట్యూట్స్ క్లాసెస్ లీక్ అయ్యాయి. ఎవరికైనా కష్టమే. బట్ మీకు కొన్ని తెలియాలి కొన్ని విషయాలు. సో, అట్‌లీస్ట్ అది నేనైతే యాక్చువల్‌గా ఏమనుకున్నానంటే, ఏదైనా ఒక హ్యాపీ మూమెంట్‌లో అంటే ఇన్‌స్టిట్యూట్ కొంచెం డెవలప్ అయ్యాక, అప్పుడు ఆ రోజున ఒక చిన్న వీడియోలాగా, పాడ్‌కాస్ట్‌లాగా ఏదో చేస్తూ, అంటే ఇన్‌స్టిట్యూట్ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఏంటి, ఎలా గ్రో అయింది, ఏంటి అని చెప్దాం అనుకున్నాను. కానీ ఇలా ఈ న్యూస్‌కి తెలిసిన తర్వాత దానికోసం ఇప్పుడు ఇది చెప్పాల్సొస్తదని నేనైతే అనుకోలేదు. సో, బేసిక్‌గా ఆహ్, క్లాసెస్ అయితే లీక్ అయ్యాయి. ఏ సబ్జెక్ట్ లీక్ అయ్యిందంటే అన్ని సబ్జెక్ట్స్ లీక్ అయిపోయాయి. ఫైనల్ క్లాస్ అయితే మొత్తం లీక్ చేసేసారు. ఆహ్, ఎవరు లీక్ చేశారంటే ఆఫ్‌కోర్స్ స్టూడెంట్సే కొంతమంది లీక్ చేశారు. ఆహ్, లీక్ చేయడం అంటే ఏం లేదు. వెబ్ యాక్సెస్ ఉన్నది. సో, నేను కూడా ఏం చేయలేకపోయాము. సో, ఆళ్ళు క్లాసెస్ డౌన్‌లోడ్ చేసి లీక్ చేసేసారు. లీక్ చేయడం అంటే ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా పంచుకున్నా నాకు పెద్ద బాధేసిండేది కాదు. అమ్ముకుంటున్నారు క్లాసెస్. అమ్ముకున్నా కూడా నాకు పెద్ద ప్రాబ్లమ్ ఉండకపోయిండేది. ఎప్పుడు ప్రాబ్లమ్ ఉండకపోయిండేది? నిజంగా నా క్లాస్ ఒక 12,000 13,000 ఉందనుకోండి. మీరు ఒక 3,000కో, 4,000కి ఇస్తే స్టూడెంట్ అనేవాడికి ఎప్పుడైనా స్టూడెంట్ షూస్‌లోకెళ్ళి ఆలోచిస్తే డబ్బులు ఎక్కడ సేవ్ అయితే అక్కడే ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి. సో, వాళ్ళు క్లాసెస్ ఎలా ఈజీగా దొరుకుతాయో వాళ్ళు ఆలోచించుకోవడంలో తప్పులేదు. కానీ నా క్లాసెస్ కాస్టే నేను పెట్టిందే 4,000, 5,000, 3,000 నుంచి 5,000 రేంజ్‌లో ఉంటుంది. అందులోని నేను మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఏదో ఒక రీజనో లేకపోతే వాళ్ళకున్న వాలిడ్ రీజన్ అవ్వచ్చు. వాళ్ళు కొన్నిసార్లు నిజం చెప్పొచ్చు, అబద్ధం చెప్పొచ్చు, ఏదైనా జరగొచ్చు. నేనే అది ఆల్రెడీ తగ్గించి ప్రైస్‌కి ఇస్తాను. చాలామంది వీడియో చూసే వాళ్ళకి తెలుసు. మీరు క్లాసెస్ తగ్గించమన్నప్పుడు తగ్గించానా లేదా అనేది మీకు కూడా తెలుసు. సో, నేనే ఒక 3,000, 4,000 తీసుకుంటున్నాను. అందులో నా ఖర్చులన్నీ పోను నాకు మిగిలేది ఒక 2,500, 3,000 మిగులుతుందనుకోండి. ఆ క్లాసులు కూడా మళ్ళీ మీరు 2,000కో, 3,000కో అమ్ముతుంటే నాకు అర్థం కావట్లేదు. అంటే నిజంగా జెన్యూన్‌గా ఇప్పుడు ఏదో ఆ లీక్ చేసిన వాళ్ళు ఆళ్ళని పట్టేసుకోవాలి, లేకపోతే ఆళ్ళ దగ్గర డబ్బులు రికవర్ చేసుకోవాలి అలాంటివి ఏం లేవు నా థాట్స్. అంటే లీక్ చేశారు అయిపోయింది. అంటే ఇకపైనైనా సరే అట్‌లీస్ట్ అంటే ఆ లీక్ చేసిన వ్యక్తి అయినా అట్‌లీస్ట్ ఈ వీడియో చూస్తే పొరపాటున మీరేదో భయపడతారని కాదు. బట్ ఆ క్లాసెస్ వెనకాతల ఏం జరిగింది? ఎన్ని రోజులు కష్టం ఉందనేది మీకు తెలియాలి కదా! సో, బేసిక్‌గా చెప్పడానికి మాత్రమే వీడియో చేస్తున్నాను. మీకు తెలుసో తెలీదో నేను 2021లో పాస్డ్ ఔట్. సో, 2021లో నేను సెప్టెంబర్‌లో రిజల్ట్ వచ్చింది. నేను అక్టోబర్‌లో ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేశాను నేను మా ఫ్రెండ్ కలిసి. సో, 21లో ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఆన్‌లైన్‌లో ఏం రావట్లేదు. సింపుల్‌గా చిన్నగా స్టార్ట్ చేసాము. 2022 జూలై వరకు అలా ఇన్‌స్టిట్యూట్ రన్ చేసాము. సో, 22 జూలై తర్వాత సమ్ రీజన్స్ వల్ల వాడికి జాబ్‌లో టైం సరిపోవట్లేదు. వాడు జాబ్‌లోకి ఇంకా కంటిన్యూ అయిపోయాడు. నేను ఇన్‌స్టిట్యూట్ ఇంకా రన్ చేసుకుందాం అనుకున్నాను. సో, సెపరేట్‌గా ఇన్‌స్టిట్యూట్ ఒకటి మళ్ళీ కొత్త నేమ్‌తో దేవాంష్ ఇన్‌స్టిట్యూట్ అనే నేమ్‌తో స్టార్ట్ చేశామనమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అసలు స్టార్ట్ చేయడానికి డబ్బులైతే అసలు లేవు. మీరు నమ్మినా, నమ్మకపోయినా నా దగ్గర అప్పటికి నేను ఒక 7, 8 మంత్స్ కలిపి నేను దాచుకున్న ఒక 1,00,000 వరకు ఉంది నా దగ్గర అంతే. ఎందుకంటే నేనక్కడ ఎక్కడైతే పెయిడ్ అసిస్టెంట్‌గా చేశానో అక్కడ నాకు 20,000 ఇచ్చేవారు. 25,000 ఇచ్చేవారు. ఆ 25,000 కూడా ఎప్పుడిస్తారో ఏంటో తెలీదు. అలాగే ఉండేది. అక్కడ ఎప్పుడు చేతికి ఇచ్చారో డబ్బులు, ఎప్పుడిస్తారు, ఎప్పుడివ్వరు, అసలు కొన్నిసార్లు ఇచ్చినా ఇవ్వకపోయినా లేకపోతే దాంట్లో నుంచే ఖర్చులు పెట్టుకొని అంటే చిన్న చిన్న మెయింటెనెన్స్ ఖర్చులు అవన్నీ
దాంతోనే సర్వైవ్ అయ్యాను 8 మంత్స్. నాకు ఇంట్లో ఇచ్చింది 2 ఇయర్స్. సో 2 ఇయర్స్‌లో ఆల్రెడీ నేను ఒక ఆల్మోస్ట్ 1 ఇయర్ వేస్ట్ చేశానని చెప్పి మా డ్యాడీ, మమ్మీ ఒకరోజు వచ్చారు. వచ్చిన తర్వాత ఇన్‌స్టిట్యూట్ చూసారు. ఇన్‌స్టిట్యూట్ ఒక చిన్న రూమ్ లాగా ఉంది. ఆ రూమ్‌లో ఒక ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. 3 బెంచ్‌లు ఉన్నాయి అంతే. ఇదే ఇన్‌స్టిట్యూట్ అంటే. సో వాళ్ళకి అర్థమైపోయింది ఇది ఇలాగా దీనికైతే ఫ్యూచర్ ఉండదని. సో వాళ్ళు అంటే అప్పుడైతే మా మా మమ్మీ అయితే వెంటనే ఇంటికొచ్చేయడం బెటరేమో అని అన్నట్టుగా అన్నారు. కానీ మా డ్యాడీ మాత్రం కొంచెం స్ట్రాంగ్‌గా లేదు. ఇంకో 1 ఇయర్ ఎలాగో టైం ఇచ్చాను కదా! ఇంకో 1 ఇయర్ టైం తీసుకోవాలంటే సరే చెయ్యి అని చెప్పారు. మా మమ్మీ కూడా సరే ఏదైతే అదయింది. ఇంకో 1 ఇయర్ కొంచెం కష్టపడని చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక 1,00,000 ఒక 2,00,000 తీసుకున్నాను డ్యాడీ దగ్గర నుంచి. నేను ఒక 1,00,000 మా చెల్లి ఒక 1,00,000 ఇచ్చింది. మా చెల్లి అప్పటికి జాబ్ చేస్తాను. సో మా చెల్లి ఒక 1,00,000 ఇచ్చింది. మొత్తం 4,00,000 పూల్ చేసుకొని ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేసి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్ ఇన్ ది సెన్స్ ఇన్‌స్టిట్యూట్ ప్లస్ స్టడీ అవర్స్ అని ఒకటి స్టార్ట్ చేశాను. స్టడీ అవర్స్ కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా అసలు నేను ఎప్పుడు అంటే డబ్బులు తీసుకోవడం అంటే కలెక్ట్ చేయడం డబ్బులు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజు ఎలా తీసుకోవాలి ఆ ప్రాసెస్ నాకు తెలియదు బేసిక్గా. ఎందుకంటే ఆ మెంటాలిటీస్ మనవి కాదు. సో ఆ పద్ధతులన్నీ మనకు తెలియదు. సో అది కరెక్ట్‌గా నేను హ్యాండిల్ చేయలేకపోయాను. సో స్టడీ అవర్స్ ఒక పెద్ద ఫ్లాప్ అయిపోయింది. పెట్టింది 4,00,000లో ఒక 1,00,000 కూడా రికవర్ చేయలేకపోయాను. ఖర్చులన్నీ కూడా ఎంతో కొంత మిగిలిందంట. సో స్టడీ అవర్స్ కూడా మూసేసాను. అప్పటికే ప్యారలల్‌గా ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ అయింది. అదే ఈ ఆన్‌లైన్‌లో క్లాసెస్ చెప్పడం అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. మళ్ళీ మీరు బిజినెస్ అంటున్నారు వీడు ఏదో మాట్లాడుతున్నారు అనుకోకండి. మా ఉద్దేశం ఆన్‌లైన్‌లో ఇన్‌స్టిట్యూట్‌లో క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్‌లో మీరు నమ్మినా నమ్మకపోయినా ఫస్ట్ 14,000 రూపీస్ కట్టమని చెప్పాడు క్లాస్ ప్లస్ వాళ్ళకి. 14,000 రూపీస్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్‌కి కట్టాలని చెప్పాడు. దాని తర్వాత క్లాస్ మీద 10% కమిషన్ ఇవ్వాలని చెప్పాడు. మేము ఆ 10% కమిషన్ గురించి అసలు ఆలోచించలేదు. 14,000 రూపీస్ ఇవ్వాలి కదా! ఆ 14,000 మనం రికవర్ చేసుకోగలమా లేదా? కనీసం ఒక 5 క్లాసులు అమ్మితే అప్పటికి 3,000 రూపీస్ ఉండేది మా క్లాసు. సో ఎస్సీఎంపీ సబ్జెక్ట్ ఒకటే ఉండేది. సో 5 క్లాసులు అమ్మితే మనకు 15,000 వస్తది అనే థాట్‌లో ఉన్నాం. 5 అమ్మగలమా లేదా? 5గురు ఎవరు అనే థాట్‌లోనే ఉన్నాం. అలా అనుకునే స్టార్ట్ చేశాను నేను ఫస్ట్. తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ మెల్లమెల్లగా చెప్పడం స్టార్ట్ చేశాను. మొత్తం సీఏ ఇంటర్, సీఎంఏ ఇంటర్, సీఏ ఫైనల్, సీఎంఏ ఫైనల్. నాలుగిట్లో అన్ని సబ్జెక్టులు నేను ఒక్కడినే చెప్పుకుంటాను. మీరు అనుకోవచ్చు, ఒక్కడివే చెప్తామని అనుకుంటున్నావు అంటే అదే నేను ఎలా చెప్తాను పక్కన పెట్టండి. కానీ క్లాస్ అయితే చెప్పాలి కదా! క్లాస్ చెప్పాలంటే ఒక్కరోజు కూర్చొని 2 గంటలు అలా కూర్చొని జస్ట్ మాట్లాడండి అంతే. మాట్లాడండి. మీకు అర్థమైపోతుంది సినిమా. అలాంటిది 22 సబ్జెక్టులు మొత్తం. 22 సబ్జెక్టులు కూర్చొని అంటే ఆఫ్‌కోర్స్ కామన్ సబ్జెక్టులు ఉండొచ్చులెండి. కామన్ సబ్జెక్టులు ఉన్నా కూడా ఇప్పుడు కొన్ని తక్కువ ఇంటర్‌కి 8 సబ్జెక్టులు, ఫైనల్‌కి ఇంటర్‌కి 8 కాదు. అడ్వాన్స్డ్ అకౌంట్స్, ఆడిట్, సీఏ ఇంటర్ సెపరేట్‌గా ఉంటాయి. సో ఇంటర్‌లో 10 సబ్జెక్టులు వేసుకోండి. ఫైనల్‌లో ఒక 8 సబ్జెక్టులు వేసుకోండి. దగ్గర 18 సబ్జెక్టులు. స్పాన్ సబ్జెక్టులో 2 వేసుకోండి. అంటే 20 సబ్జెక్టులు. ఎంత కాదనుకున్నా 20 సబ్జెక్టులు. అంటే కరెక్ట్‌గా డీటెయిల్‌గా లెక్కెడితే 22, 23 రావచ్చు. ఎంత కాదనుకున్నా 20 సబ్జెక్టులు. 20 సబ్జెక్టులు మీరు కనీసం క్లాస్ అయితే చెప్పాలి కదా! నేను చెప్పనా వదిలేయండి. అవన్నీ వదిలేయండి. నేను కూర్చొని మాట్లాడి ఆ చాప్టర్ అయితే అవ్వగొట్టాలి కదా! మీరు ఒకసారి ఆలోచించండి. 22 సబ్జెక్టులు ఒక్కొక్క సబ్జెక్టు కనీసం 100 గంటలు వేసుకోండి. పోనీ 50 గంటలు వేసుకుందాం. 50 గంటలు వేసుకున్నా ఒక్కొక్క సబ్జెక్ట్‌కి 50 గంటలు చెప్పాలి. ఫస్ట్ ఒక మెటీరియల్ వాడేవాళ్ళం. దాంతో చెప్పేవాళ్ళం. ఆ ఫ్యాకల్టీ ఇష్యూ క్రియేట్ చేస్తే మళ్ళీ ఇంకో మెటీరియల్ వాడేవాళ్ళం. మళ్ళీ చెప్పేవాళ్ళం. మళ్ళీ ఆ ఫ్యాకల్టీ ఇష్యూ క్రియేట్ చేసి మళ్ళీ మెటీరియల్ మార్చేవాళ్ళం. ఇలా మారుస్తూ ప్రతి బ్యాచ్ రికార్డింగ్ చేసేవాళ్ళం. ఏ బ్యాచ్ కూడా ఆ రికార్డింగ్సే పాతవి అమ్మేద్దాం అనే థాట్ మాకొచ్చినా కూడా మాకు ఆ స్కోప్ ఉండేది. కానీ ఆ పాత రికార్డింగ్స్ అమ్మాలన్నా కూడా ఆ పాత రికార్డింగ్స్‌ని ఇంకెవరి మెటీరియల్‌లో వాడాము అంటే మళ్ళీ వాళ్ళు ఇష్యూ క్రియేట్ చేయడం. లేకపోతే అప్పట్లో మనకి కొంచెం బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు కెమెరా లాంటివన్నీ బాగోపోయినప్పుడు ఎలాగో ఒకలా రికార్డ్ చేసిన క్లాసెస్ మళ్ళీ కొంచెం కొత్త కెమెరా కొనుక్కున్నాక మళ్ళీ రికార్డ్ చేయడం. లేకపోతే అప్పట్లో ట్యాబ్ వాడలేదు. ఏదో బ్లాక్ ప్యాడ్‌లోనే ఏదో చెప్పేసేవాళ్ళం అని చెప్పి మళ్ళీ రికార్డ్ చేయడం. ఏదో ఒక రీజన్ వల్ల అయితేనే ప్రతి బ్యాచ్‌కి ఒకసారి రికార్డ్ చేస్తున్నాం. అదైతే పక్కా. రికార్డ్ చేసిన ప్రతిసారి మీరు ఆలోచించండి. సింపుల్‌గా ఆలోచించండి. ఒక సింపుల్ లెక్క. ఇప్పుడు ఒక సీఏ ఇంటర్ బ్యాచ్, సీఎం ఇంటర్ బ్యాచ్ కలిపి రన్ అవుతుందనుకోండి. అప్పుడైతే సీఎం ఇంటర్ గ్రూప్ 1, గ్రూప్ 2 కలిపి రన్ చేసేవాళ్ళం. అది ఎలా రన్ చేసానో ఇప్పటికి నాకు అర్థం కాదు. నాకే కొన్ని సార్లు నేను ఎన్ని క్లాసులు చెప్పానో నాకే అర్థం కాదు. అంటే నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు నువ్వు డప్పు కొట్టుకుంటున్నావు అని అనుకోకండి. నేను బాగా చెప్తాను, బాగా చెప్పను అనే డిస్కషన్ నేను ఇక్కడ చేయట్లేదు.
నేను కష్టపడి ఏదో ఒకటి చెప్పుకుంటున్నాను, చెప్పడం అయితే చేస్తున్నాను. నేను దాని గురించే మాట్లాడుతున్నాను. నేను అది ఎలా చెప్తాను అనే దాని గురించి నేను డిస్కస్ చేయలేదు. కొంతమందికి నా టీచింగ్ స్టైల్ నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి అసలు అసేం నేర్చుకోవడం. నేను ఎవరికి ఎలా నచ్చినా నేను ఏమీ వాళ్ళకి జడ్జ్ చేయడం నేను రాలేదు. ఇప్పుడు నీకు ఎలా నచ్చలేదు, నీకు ఎందుకు నచ్చిందని నేను జడ్జ్ చేయడం రాలేదు. నీకు కూడా నచ్చాలంటే నేను ఏం చేయాలనే దానికోసం నేను ఆలోచిస్తూ నేను ఏదో ఒక రోజు అలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ రావడానికి ట్రై చేశాను. కానీ నేనైతే ఏ రోజు మీరు ఎలా చెప్పాలి, మీరు ఎలా కమెంట్ ఇవ్వాలనే దానికి నాకు అసలు అర్హత లేదు. ఓకేనా? కానీ నేను ఇప్పుడు ఈ సబ్జెక్టులు చెప్పాలంటే నేను పొద్దున్న ఫైనల్ క్లాసులు రన్ అయ్యేటప్పుడైతే పొద్దున్న 6:30 లేసేవాడిని. 6:30 ఫ్రెష్ అప్ అయి ఫాస్ట్ 7 క్లాస్ స్టార్ట్ అయ్యేది. 7 క్లాస్ స్టార్ట్ అయితే మళ్ళీ రాత్రి 7 వరకు అయ్యేది క్లాస్. మళ్ళీ రాత్రి అంతా చదువుకొని మళ్ళీ రాత్రి 12కో 11:30కో 12కో లేకపోతే 1 గంటకో పడుకొని మళ్ళీ పొద్దున్న 6 లేసాను. కంటిన్యూస్గా నా షెడ్యూల్ ఇదే. ఇంకా నేను ఫైనల్ పాస్ అవ్వకముందు లేకపోతే ఫైనల్ చదువుకోవడానికి నేను కష్టపడింది ఎంత కష్టపడ్డానో అంతకు మించి కష్టం పడ్డాను. ఓన్లీ క్లాసెస్ కోసం మాత్రం. లిటరల్గా నాకు మీరు నమ్మరు, అసలు నేను గింజేసుకున్న క్షణాలు కొప్పడు. నాతోని పాస్ అయిన వాళ్ళు మా ఫ్రెండ్స్. అంతెందుకు మీరు ఎప్పుడైనా నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, అది ఓపెన్లోనే ఉంటుంది కదా, మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి వీడు ఎప్పుడైనా ఏదైనా ట్రిప్కి వెళ్ళడం కానీ ఏదైనా ఒక ఫోటో పెట్టడం కానీ ఏదైనా చేసేయడం చూడండి. పోనీ నేను ఫొటోస్ పెట్టినేమో వీడు ఎక్కడో ఫుల్ డబ్బులు సంపాదించడం అని అనుకున్నా కూడా పోనీ ఒకసారి సరదాగా ఎవరైనా అంటే నా ఫ్రెండ్స్ తెలిసి ఉంటారు కదా, ఎవరో ఒకరు కామన్ ఫ్రెండ్స్. బేసిక్గా నేనైతే ఏదో ఒక విధంగా కామన్గా ఎవరో ఒకటి తెలిసి ఉంటుంది. మీరు అలాగైనా కనుక్కోండి వీడు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళడం చూసారా అని. నేను లిటరల్గా కుక్క కన్నా దారుణంగా కష్టపడుతున్నాను. 2 సంవత్సరాల నుంచి కుక్క బతుకున్నాను. కుక్క కన్నా దారుణం బతుకుతున్నాను. ఎప్పుడు లెగుస్తున్నాను, ఎప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు పడుకుంటున్నాను, అసలు తింటున్నానా లేదా, అసలు మా ఇంట్లో కూడా శుభ్రంగా నేను చెప్పను నేను ఎంత కష్టపడుతున్నాను. ఎందుకంటే ఎక్కడ చెప్తే వాళ్ళు కూడా ఏమంటారు, పాప వాళ్ళైనా నా గురించి ఆలోచిస్తారు. ఎంత కష్టపడి చదివి పాస్ అయ్యావు కదా, ఎందుకు ఇవన్నీ, నువ్వు వెళ్ళి ఎక్కడో దగ్గర జాబ్ చేసుకో, ఆ జాబ్లో 10 లక్షలు ఎంతో కొంత ప్యాకేజ్ వస్తుంది కదా, కొంత పాస్ అయినందుకు కనీసం 8 lakhs ప్యాకేజ్ అని రాదు. సో 8 lakhs ప్యాకేజ్ వచ్చినప్పుడు ఏదో ఒకటి వచ్చినట్టే కదా, వెళ్ళిపోమని చెప్తారు వాళ్ళు. ఇది అంటే ఇప్పుడు వాళ్ళు తప్పేం లేదు, కానీ నేను ఏదో పీకేద్దాం అని వచ్చాను. సరే పీకలిగైనా పీకలేదు పక్కనట్టండి, కనీసం నేను ఏదో ప్రయత్నిస్తున్నాను. నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు నా క్లాసులు డౌన్లోడ్ చేసుకుని నువ్వు ఫ్రీగా ఇచ్చుకో, ఫ్రీగా, నేనే చెప్తున్నాను ఇచ్చుకో ఫ్రీగా, నాకేం పర్లేదు, నువ్వు ఫ్రీగానే ఇచ్చుకో. కానీ అమ్ముకోవడం ఏంటంటే చాలా అసలు నువ్వు ఆలోచించదు. కుక్క కన్నా దారుణంగా కష్టపడుతున్నావు నేను చెప్తున్నానంటే నువ్వు నిజంగా కొంచెం ఏదో ఎగ్జాజరేట్ చేస్తున్నాను అనుకుంటున్నావేమో. కానీ నేను లిటరల్గా ముందు పెయిడ్ అసిస్టెంట్కి పనిచేసినప్పుడు అయితే రూమ్కి రెంట్ కట్టడానికి డబ్బులు లేకపోతే అంటే అన్నీ ఏదో దాంట్లో ఇన్వెస్ట్ చేశాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. రూమ్కి రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే లిటరల్గా మా సార్ వెళ్ళిపోయిన తర్వాత సీసీటీవీలు ఆపేసి మా సార్ టేబుల్ కింద పడుకొని మళ్ళీ పొద్దున్న మా సార్ రాకముందు ఫుల్గా ఫ్రెష్ అప్ అయిపోయి సీసీటీవీలు ఆన్ చేసి అప్పుడు మళ్ళీ అలా ఉండి కూడా నేను ఒక 2-3 నెలలు గడిపాను మా ఆఫీస్లో. అంత దారుణమైన బతికాను. అంతెందుకు ఇప్పుడు నేను ఈ తరుణ్ లేకపోతే లిఖిత్ వీళ్ళందరి పేర్లు చెప్తుంటానే, మేము అందరం కలిసి ఇన్స్టిట్యూట్ పెట్టిన స్టార్టింగ్లో అయితే అంటే దేవాంశ్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసాక అక్కడ పెట్టుకున్న స్టార్టింగ్లో అయితే ఒక చిన్న రూమ్ ఉండేది. ఆ రూమ్లో 2 పడుకోవడం చాలా ఎక్కువ, 5 ఏదో ఒక విధంగా అంటే ఎందుకంటే స్టార్టింగ్లో అవసరం అలాంటిది. అందరి అవసరం ఉంది. బేసిక్గా వాళ్ళు క్లాసెస్ వినడానికి వచ్చారు, వాళ్ళే నాకు ఏదో ఒకలాగా హెల్ప్ చేస్తున్నారు. అప్పటికి వాళ్ళు ఏదో ఒకలాగా ఎడిటింగ్ చేయడమో ఏదో ఒకటి చేయడానికో ఆ రోజు నైట్ అయిపోవడం అప్పుడు మాకు అంత తెలియదు, అసలు ఏం తెలియదు, మాకు 0 నాలెడ్జ్తో వచ్చిస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక కెమెరా కొనుక్కొని వాళ్ళే ఒక కెమెరా తెచ్చి వాళ్ళే పెట్టి ఇలా చేస్తే బెటర్ అని ఏదో వాళ్ళే ఆలోచించుకొని వాళ్ళే తర్వాత ఏదో ఒకటి కొంచెం కష్టపడి వాళ్ళే ఎడిటింగ్ చేసుకొని అది వేరేగా ఇది వేరేగా వీడియోలన్నీ తెచ్చి ఒక దగ్గర కంపైల్ చేసి ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేశారు. దోలు తీరిపోయింది లిటరల్గా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయడానికి. అయినా మేము ఎప్పుడు ఏ రోజు యూట్యూబ్లోకి వచ్చి మేము ఇదిగో ఇచ్చేస్తున్నాం ఎంత కష్టపడుతున్నాం అని ఎప్పుడు చెప్పలేదు. ఏదో మీరు ఎంత వర్స్ట్ అయినా సరే ఏదో ఒక ఫన్ కంటెంట్ ఇవ్వడానికి లేకపోతే స్టూడెంట్కి అసలు ఏ విధంగా చేస్తే స్టూడెంట్ కొంచెం హ్యాపీగా ఏదో ఒక విధంగా ఒక చిన్న ఫన్ కంటెంట్ ఏదో కదా ఆ యూట్యూబ్లో ఏదో సంపాదించేద్దాం కదా బొక్కడం. నాకు యూట్యూబ్లో వచ్చేది నాకు నెలకు మహా అయితే 1000 రూపాయలు వస్తుంది. ఏం చేసుకోవాలి నేను 1000 రూపాయలతో చెప్పండి. నాకు ఇంటర్నెట్ బిల్లు కట్టడానికి కూడా రాదు. నేను ఎగ్జామ్స్ ముందు 100 రూపాయలకి 200 రూపాయలకి 300 రూపాయలకి ఎంతమంది కోర్సులు ఉన్నాను, ఏం ఆడుకోలేదా చెప్పండి నాకు. నేను 99 అంతెందుకు మొన్న పండగకి జనవరిలో నేను 99 రూపాయలకి సిఏ ఇంటర్ మొత్తం అమ్మలేదు, ఆల్ సబ్జెక్ట్స్. 99 రూపాయలకి ఎవడమ్ముతారు చెప్పండి నాకు, చూపించినప్పుడు 99 రూపాయలకి ఎవడమ్ముతారు.
ఆ 99 రూపాయలు కూడా నేను ఎందుకు తీసుకున్నాను తెలుసా? 1 రూపీ పెట్టాను అనుకోండి, ఆ క్లాస్ ప్లస్ నాకు ఇష్యూ క్రియేట్ చేస్తాడు. అందుకు నేను 99 పెట్టి అది అమ్మాను. నేను ఒప్పుకుంటా, అదేదో ప్రమోషన్ కోసం అన్నో నేను ఏదో స్టార్ట్ చేయొచ్చు. ఏదైతే ఏంటి, నువ్వు క్లాసులు కానీ ఒక్క క్లాస్ అని ఉంటావు కదా, అందులో నీకు అన్ని 100 క్లాసులు ఉన్నారా, 100కు 100 వెళ్ళారా, నువ్వు 10 విన్నారా, 10లో ఒకటే పనికొచ్చి ఉంటుంది కదా నీకు. 100 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఒక క్లాస్ అని నా దాంట్లో విన్నావు కదా నువ్వు, నీకు తెలుసు కదా కొన్ని. నేను కనీసం అంటే నేను ఏమీ చేయకుండా అయితే, స్టూడెంట్కి ఒక ఫేవర్ చేయకుండా అయితే ఇక్కడ రాలేదు కదా. నేను లిటరల్గా నానా సంకల్ నాకే కరెక్ట్గా చెప్తున్నాను, నానా సంకల్ నాకి నేను ఇక్కడికి వచ్చాను స్టేజ్ అంటే నేను ఏదో పెద్ద ఎదిగిపోయినని చెప్పట్లేదు కదా. నేను ఇప్పుడు కనీసం యూట్యూబ్లోనో లేకపోతే బయట ఛానల్కో ఒక 2000 మందికైనా, 2000 మందికి కాదురా, 200 మందికైనా, లేదురా 20 మందికి రా, నేను ఒక 20 మందికైనా తెలుసు అంటే ఎలా తెలుసు? నేను బిగినింగ్ నుంచి మూసుకొని కూర్చొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎక్కడికి కదలకుండా లిటరల్గా గొడ్డు చాకరీ చేసుకొని నేను కష్టపడింది అది. నా కంటెంట్ తీసుకెళ్ళి మీరు అమ్ముకుంటున్నారా? ఎలా అమ్ముకుందాం అనుకుంటున్నారా? అంటే నీ కనీసం అనిపించాలి కదా, మనస్సాక్షి ఉండాలి కదా. నువ్వు ఎవరైనా అమ్ముకుంటావు, నువ్వు ఎవరైనా తప్పే, ఎవరైనా కష్టపడిందని ఎవరైనా తప్పే. నువ్వు ఎవరు అమ్మావు, అవి నువ్వు రీజన్ చెప్పొచ్చు, అవి ఎంత ఉన్నాయి రేట్లు, స్టూడెంట్కి తక్కువకి ఇస్తున్నాను నేను. నువ్వు చెప్పుకోరా, నువ్వు ఈ రీజన్ అని చెప్పుకోరా. నా క్లాసుల రేట్లు ఎంత? 3000, 4000, 5000. దానికి నాకు ఇప్పుడు మీరు నాకు చెప్పండి రా, నాకు కింద కమెంట్ చేయండి రా, ఒక్కడైనా కనీసం నా క్లాసు తీసుకున్నప్పుడు నాకు రేట్ తగ్గించండి అన్న ఏదో ఒకటి చెప్పి, అది నిజం చెప్పారు అబద్ధం చెప్పి పక్కన చెప్తే నేను హెల్ప్ చేశాను లేదా చెప్పండి నాకు, అదొకటి చెప్పండి. లేకపోతే క్లాసులు ఎగ్జామ్స్ టైంలో పెట్టమని చెప్తే ప్రతిసారి నేను ఇదే లాస్ట్ టైం మళ్ళీ పెట్టని చెప్పిన మళ్ళీ పెడుతున్నాను కదా, అంతెందుకు రేపు మళ్ళీ పెడతాను నేను అప్ టు ఎగ్జామ్స్ కోసం. నేను ఏదో నాకు ప్రమోషన్ అవుతుందా లేదా పక్కన, మీకు హెల్ప్ అవుతుందా లేదా, ఏదో ఒకటి చేస్తున్నాను కదా. నేను ఏదో ఒకటి చేసి నేను కనీసం కొంచెం కష్టపడుతున్నాను. నా కష్టమే కదా నేను పడుతుంది. నేను ఎవరికైనా మీరు అందరు కష్టపడండి మీ చేత ఆల్చేత చేస్తున్నాను. నేను నా వెనక తరుణ్ గాడు, హర్షు, కుమార్ గాడు, లిఖిత్ గాడు వీళ్ళు కష్టపడుతుంటే నేనేదో చేసుకుంటున్నాను. నేనేమి ఎవరికో బయటోడికి పిలిపించుకొని నేనేదో చేయట్లేదు కదా. మా కష్టం మేము పడి ఏదో పీక్కొని ఏదో ఒకలాగా నానా సంఖ్యలు లాక్కొని మేము క్లాస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాం. దాని వెనక ఎంతమంది కష్టం ఉంది, లేకపోతే నేను ఎన్ని రోజులు నిద్రపోతున్నాను, ఎన్ని రోజులు నిద్రపోవట్లేదు, ఎన్ని రోజులు తింటున్నాను, ఎన్ని రోజులు తినట్లేదు, అవేం నీకు తెలుసా? తెలియదు. ఇష్టానుసారం అమ్మకి వెళ్ళిపోతున్నాను. ఒకడు క్లాస్ కొంటాడు, డౌన్లోడ్ చేస్తాడు, డౌన్లోడ్ చేసి 3-4 చూసుకుంటారు, నాకేం పర్లేదు, అది నాకు పర్వాలేదు. 3-4 కాదు 10 మంది చూసుకుంటారు పర్లేదు. కానీ నువ్వు మళ్ళీ ఇంకోటికి అమ్మడం ఏంటరా? నేను 3 వ్యూలు ఇస్తాను, 9 మంత్స్ అని చెప్తాను. తర్వాత 9 మంత్స్ తర్వాత ఎంతమంది నాకు 9 మంత్స్ తర్వాత నాకు మెసేజ్ చేశారు, కోర్స్ ఎక్స్పైర్ అయిపోయిందంటే, నువ్వు ఇంకోటికి ఇచ్చేస్తున్నావేమో ఇలాంటి ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా కోర్స్ ఎక్స్పైర్ అయిపోయిందంటే కమిషన్ అడిగి 5000 కోర్స్ మీద 600 కమిషన్ కట్టాలి కాబట్టి 600 తీసుకొని ఆడి కోర్స్ మళ్ళీ నేను రెన్యూవల్ చేయిస్తున్నాను లేదా 9 నెలల కన్నా ముందే నాకు ఎవరైనా ఇన్ఫార్మ్ చేస్తే ఏదో ఒకటి చేస్తున్నాను కదా. అంటే లిటరల్గా నేను ఏదో ఒక విధంగా స్టూడెంట్కి ఫేవర్గానే చేద్దామని అనుకున్న ప్రతిసారి నాకు ఏదో దెబ్బేయడం ఏంటారు మీరు. ఆ దెబ్బ డైరెక్ట్గా వేస్తున్నారు కొన్నిసార్లు, ఇండైరెక్ట్గా వేస్తున్నారు కొన్నిసార్లు అసలు నేను ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో ఎందులో నేను వెళ్ళి డబ్బా కొట్టుకొని ప్రమోషన్ చేయించుకోను. నేను టెలిగ్రామ్ గ్రూపుల్లో కొంతమంది ఫ్యాకల్టీ లాగా నేను వెళ్ళి ఇప్పుడు వాళ్ళందరూ ఇలా చెప్తే, నేను ఇప్పుడు ఎవరైనా ఏదైనా బెస్ట్ ఫ్యాకల్టీని అడిగితే నేను 100 మెసేజ్లు మా బ్యాచ్తో పెట్టించింది. నేను ఒక్కరోజు ఒక మెసేజ్ పెట్టించలేదు కదా. నేను ఇప్పుడు వేరే టెలిగ్రామ్ గ్రూప్, నా టెలిగ్రామ్ గ్రూప్లో నేను పెట్టుకుంటాను. మరి నేను ఎందుకు టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను? ఇంకెక్కడా మాట్లాడతాను క్లాస్లో. ఇంక నేను ఏం చేయాలి చెప్పండి. పోనీ ఇప్పుడు నువ్వు ఇవన్నీ కాదు, నువ్వు ఇంకా లిటరల్గా నీ జీవితం సంకనాకపోయినా కూడా నువ్వు మొత్తం అర్పించుకొని నువ్వు ఓన్లీ క్లాసులు చెప్పాలి, ఫ్రీగా ఇచ్చేయాలి, అది కూడా నేను తీసుకుంటాను నీ దగ్గర నుంచి, నువ్వు తీసుకెళ్ళి అమ్ముకుంటాను, నేను మాత్రం ఇలాగే ఉండాలి అంటే నీ లెక్క ఏంటి, నీ లాజిక్ ఏం చెప్తున్నాను అంటే నువ్వు అమ్ముకుంటావు, నేనేమో క్లాసులు ఫ్రీగా చెప్పుకుంటూ ఉండాలి, నువ్వేమో అమ్ముకుంటావు అంటే నేను కష్టపడుతుంటాను, నువ్వు సుఖపడుతుంటావు. నువ్వు పాస్ అయ్యో తెలియదు, నాకు ఫెయిల్ అయ్యో తెలియదు. నువ్వు పాస్ అయితే మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, నా మీద పడే అంటుంది అని నీకు ఏం వస్తుంది? పోనీ ఇదిగో నాకు ఇది వస్తుంది. పోనీ నేను నీకు ఏదైనా పాపం చేస్తుంటే, పోనీ నా పాపం ఇదిగో నువ్వు ఇది చేసావు నాకు అందుకే ఇలా చేస్తానని చెప్తున్నాను. పోనీ నువ్వు నాకు ఏదో చేస్తుంటావు కదా. నేను ఇప్పుడు ఒకడు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ క్లాస్ ఆన్లైన్లో ఒకటి గురించి చెప్తున్నాను, నాకు చాలామంది పేర్లు తెలిసి అందులో ఒకటి గురించి చెప్తున్నాను. ఈ ఒకటి ఎవడైతే ఉన్నాడు, వీడు ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో అమ్మాయిలకి మెసేజ్ చేస్తున్నాడని చెప్పి నాకు ఎవరో కంప్లైంట్ ఇస్తే,
ఆ రోజు నైట్కి నైట్ నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళన్నీ ఎవడో ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తి ఇలా మా తమ్ముడండి పొరపాటున తెలియక నా ఫోన్ నుంచి మెసేజ్ చేశాడని నేను చెప్పారు. నేను అన్నాను, సరే మీ తమ్ముడు కదా ఒకసారి అంటే ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను ఒకసారి, ఎలా మెసేజ్ చేస్తారా అని చెప్పాను. ఆ రోజు నైట్ నేను ఏదో సినిమాకి వెళ్ళాను, సెకండ్ షో సినిమాకి వెళ్తే నాకు ఇలా ఒక అమ్మాయి మెసేజ్ చేస్తే నేను చెప్పాను. ఆడు నేను అదంతా డిస్కషన్ అంతా అయ్యాక ఆడు లేదండి పొరపాటున జరిగి ఏదో చెప్పారు. ఆడు చాలా చండాలంగా మాట్లాడి, ఎవరు తెలియక మాట్లాడిన మాటలేదు కాదు. ఆడ అమ్మాయితో మాట్లాడి చాలా చండాలంగా మాట్లాడి, సరే ఆడు ఏం మాట్లాడి పక్కన పెట్టండి. ఆడికి నేను తర్వాత అన్నా, అరే ఎందుకురా ఈ సో అండ్ సో ఇదంతా చేస్తున్నావు అంటే తెలిసింది అనేది సంథింగ్ వార్నింగ్ ఇచ్చాను. ఆ తర్వాత నేను ఆయన బ్లాక్ చేస్తాను. ఆడికి నాకు మాట వచ్చి నేను బ్లాక్ చేస్తాను. బ్లాక్ చేసిన ఇన్ ద సెన్స్ లేదండి వాళ్ళ తమ్ముడు మా తమ్ముడు అండి ఏదో తెలియకుండా ఏదో చెప్పారు, నేను టెలిగ్రామ్ గ్రూప్లో సెలెక్ట్ చేశాను. ఆడు ఇప్పుడు క్లాస్ నెంబర్ బ్యాచ్లో ఈడు ఒకడు ఉన్నాడు. అంటే ఈడు అమ్ముతున్నాడా ఫ్రీగా ఇస్తున్నాడు నాకు తెలియదు. ఫ్రీగా ఇచ్చుకోరా బాబు, నాకేం పర్లేదు. నువ్వు అమ్ముతున్నావు అంటే ఇప్పుడు నువ్వు కొన్నా మేము పగతో చేసావా, ఇది పగారా, ఇంకేం పేకలేవా నువ్వు అంటే ఇప్పుడు నువ్వు అయితే అమ్మాయిలకు మెసేజ్ చేస్తావు వల్గర్గా, ఎందుకు చేసావు అని అడిగితే అప్పుడు నువ్వు ఏదో ఒక విధంగా వీడికి ఎఫెక్ట్ చేయాలంటే ఇంకేం చేయాలి కలిగేస్తావు అనమాట. అంతేనా నువ్వు ఇప్పుడు నీ లాజిక్ అదే కదా మరి. ఒకడు ఇంకోటి ఆడెవడైతే నాకు తెలియదు అసలు. అంటే ఆడైతే అసలు వేరే ఇన్స్టిట్యూట్ క్లాసెస్ కూడా ఆడే లీక్ చేసడం విన్నాను నేను. ఆడెవడో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేనేం పాపం చేశాను బ్రో నీకు, నాకు తెలియక అడుగుతాను. అంటే నువ్వు ఆ ఇన్స్టిట్యూట్లో చదివామని నాకు తెలిసిందే, ఆ ఇన్స్టిట్యూట్ క్లాసెస్ అమ్ముతున్నావు తెలిసిందా? సరే అసలు ఆ ఇన్స్టిట్యూట్ క్లాస్ అమ్మడమే చాలా పెద్ద తప్పు. నువ్వు అసలు నేను నమ్మి ఏమి ఇచ్చారో యాక్సెస్ నీకు ఎలా ఇచ్చారో మొత్తానికి వెలగొకలా లీక్ చేశావు. అంటే ఇప్పుడు నువ్వు బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తున్నారా? ఇంకెన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో వాళ్ళందరి క్లాసులు కూడా తీసుకొని వాళ్ళందరూ లీక్ చేద్దాం, నాకు అర్థం కాదు లాజిక్ ఏంటి. లిటరల్గా నాకు తెలియదు అసలు నిజంగా. నేను ఎంత కక్కుర్తోడంటే, అంటే కక్కుర్తోడు ఇన్ ద సెన్స్ నేను ఎంత ఎలా ఆలోచిస్తానంటే, ఇప్పుడు నాకు ఎవడైనా ఫోన్ చేసి గుంటూరులో ఎవరైనా ఫోన్ చేశారు అనుకోండి, సరే ఇక్కడ స్టడీ అవర్స్లో నేను చూశాను ఒక ఇద్దరు మీ క్లాస్లో వింటారంటే నేను మరీ చెప్తావు బ్రో నువ్వు నా క్లాస్లో ఎందుకు వింటారు బ్రో అని అనేసి ఆడు మళ్ళీ లేదు బ్రో నేను వింటున్నారు బ్రో అన్నాడంటే అది వినేసి సంతోషపడిపోయి అంత దరిద్రమైన కక్కుర్త ఆనందం అన్నారు. అంటే ఆడు ఎలా వింటున్నాడు ఏంటంటే నాకు అసలు అదంతా అంటే ఒకడు వింటున్నాడు నా క్లాస్ అంటేనే అదేదో తెలియని ఒక కక్కుర్త ఆనందం పొందుతున్నాను నేను. అసలు నీకు ఇందులో నేను అంటే నేనేమైనా పోనీ ఇంత రాజభోగాలు అనుభవిస్తున్నాను నీకు ఎవడైనా చెప్పాడా, లేకపోతే నేనేమైనా బెంజుకారులు పట్టుకొని తిరుగుతున్నానా, నీకు ఏం కనిపించింది నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఈడు ఇలాగ ఎదిగిపోతున్నాడు, లేకపోతే ఈడు ఇలా ఎంత సంపాదించేస్తున్నాడు, ఏం చూసావు నువ్వు? అంటే ఏం చూసి ఇప్పుడు నువ్వు నా మీద ఇప్పుడు పగబట్టా నాకు అర్థం కాదు. పగబట్టావా నువ్వు నిజంగా బ్రో, లిటరల్గా నువ్వు డబ్బుల కోసం ఇది అంత చేశారంటే ఓకే బ్రో, ఏం పర్లేదు బ్రో, డబ్బుల కోసం చేశారు, డబ్బుల కోసం అవసరం కాబట్టి నువ్వు చేసి ఉంటావు. లేదు ఇది నువ్వు నా మీద పగతో ఏం చేసి ఉండవు, అలా చేస్తుంటే ఓకే బ్రో అయిపోయింది. పోనీ డబ్బులు ఎంతమంది వచ్చి ఉంటాయి కదా. పోనీ నా క్లాస్లో నీ క్లాస్లో ఎవడు కొంటారా, అమ్మేస్తున్నాను నేను అని అంటున్నావు అంటే సరే. పోనీ ఒక్కడికి అమ్మావు అనుకో, 3,000 వచ్చింది కదా నా వల్ల, పోనీ 3,000 వచ్చి ఉంటుంది కదా, పోనీ ఆ 3,000 తిన్నావు కదా, నాకు 3,000 ఏమి ఇవ్వకు, ఒక్కడికి అమ్మావు ఉంటుంది, 3,000 ఇవ్వకు నువ్వు నాకు, ఇకపై నమ్మకంటున్నాను. అంటే ఇప్పుడు నేను లిటరల్గా నాకేం చేయాలి నాకు తెలియదురా. ఇప్పుడు నాకేం కాంటాక్ట్స్ లేవు, నేను రకరకాల మంది కాల్ చేస్తాను, అసలు ఏం చేయాలండి ఏంటి నాకు అర్థం కాలేదు, ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. నాకు ఎప్పుడు నేనేదో హైదరాబాద్లో నెక్స్ట్ బ్యాచ్ చెప్దామని నేనేదో అనుకుంటుంటే వాళ్ళు ఎవరో నాకు ఫోన్ చేసి ఇలా మీ క్లాస్ లీక్ అయిపోయాడు కదా అంటే, లీక్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుందా? అంటే నేను అంత ఫేమస్ అయ్యానని కూడా నాకు తెలియదు అప్పటి వరకు. అంటే నాకు నిజంగా ఫేమస్ పక్కన పెడితే, అంటే నా క్లాస్లో ఒక కొండ వేయకపోను అనుకుంటున్నాను, నా క్లాస్లో కొనేసి లీక్ చేసేసి ఎందుకు అంత రాక్షస ఆనందం పొందడం? అంటే నువ్వు డబ్బుల కోసమే మళ్ళీ చెప్తున్నాడు, నువ్వు డబ్బుల కోసం చేస్తావు ఓకే, అవసరం ఉన్నది చేస్తావు అయిపోయింది, వదిలే. ఇంకా నీకు డబ్బులు కావాలంటే ఇప్పుడు నువ్వు నాకు మెసేజ్ చేయి, నేను నా దగ్గర నుంచి ఎంతో కొంత ఊడ్చుకొని ఇస్తాను, లేకపోతే చందాలు వేసుకొని ఎంతో కొంత ఇస్తాను నీకు. ఈ అడుక్కునే వ్యాపారం ఇప్పుడు అంటే వేరే వాడి దగ్గర నువ్వు కంటెంట్ తీసుకొని అది అమ్మేసి నీకు అది వస్తుంది, నీకు ఏమవుతుంది అది నాకు అర్థం కాలేదు. అంటే నీకు అనిపిస్తుందా పోనీ అదేదో సినిమాలో వైరల్ చెప్తారు కదా, నీకు అది దిగుతుందా అని నాకు డౌట్. అంటే నువ్వు ఇప్పుడు ఆ డబ్బులతో బిర్యానీ కొన్నావు ఏదో కొన్నావు, దిగుతుందా? దిగితే నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు నేను కేర్ ఫ్రీ, నేను ఎవరికి దప్పను, నేను ఏం చేస్తే ఇది చేసుకుంటానంటే నువ్వు అలా ఉండొచ్చు మమ్మల్ని. మేము అలా కాదు, మాకు తిండికి డబ్బులు రావాలంటే మేము ఏదో ఒకటి చెయ్యాలి బ్రో. నువ్వు ఇప్పుడు అమ్మిన వాళ్ళు ఒక్కడు నా దగ్గర తీసుకున్న క్లాస్ నాకు 1,000 రూపాయలు వచ్చినా ఆ 1,000 రూపాయలు నేను ఏదో ఒకటి చేసుకున్నాను బ్రో.
నేను ఇప్పుడు పందెం కడుతున్నాను కదా, ఇప్పుడు ఈ వీడియో చూసినాడు ఎవడైనా నా దగ్గరికి ఇక్కడికి ఎవరైనా లైవ్ క్లాస్కి వచ్చిన వాళ్ళకి మీరు మెసేజ్ చేయండి. లైవ్ క్లాస్కి ఎవరైనా లైవ్ అంటే ఇక్కడికి ఇన్స్టిట్యూట్కి వచ్చి చదువుకున్న వాళ్ళకి సార్ ఎప్పుడైనా ఫీజుల గురించి కానీ లేకపోతే ఏదైనా వాటి గురించి ఎప్పుడైనా మీకు ఫీజులు అడగడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తారు ఒకసారి అడగండి. మీరు ఒకసారి ఎవరికైనా అడగండి. పోనీ ఎవడైనా ఒకటి చెప్తే అది కామెంట్ పెట్టండి, ఇలా మా ఫ్రెండ్ ఒకటికి అడిగే ఉంటుంది కదా ఫీజు అని ఒకసారి మీరు చెప్పండి. పోనీ ఒకసారి అడగండి. నేను నేను తీసుకునే ఫీజు తక్కువ, ఆ ఫీజులో నేను మళ్ళీ నాకు ఈ తోటకూర వ్యాపారాలకి నేను చేసే ఎదవ ఏటగారాలకి నాకు నా ముష్టి హాబీస్కే నాకు అయిపోద్ది. నేను ఏదో సినిమా తీద్దాం అనుకుంటాను, ఒక నిమిషం ఏదో ఖర్చు పెట్టేస్తాను, లేకపోతే అక్కడ ఏదో షూట్ చేద్దాం, ఒక వీడియో షూట్ చేద్దామని ఆ ముష్టి వీడియో కోసం 10,000 ఖర్చు పెట్టిన రోజులు కూడా మాకు ఉన్నాయి. అంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఎలా తగలెట్టేస్తుందో నాకే అర్థం కావట్లేదు. నాకే ఏదో కష్టపడి ఏదో ఒకలాగా సేవ్ చేసుకుని దాన్ని ఏం చేద్దాం ఏంటని ఆలోచన అసలు కొద్దిగా వస్తుంది అన్నప్పటికీ ఆ టైంలో ఇది ఒక దరిద్రం నాకు అర్థం కావట్లేదు. నాకు ఏం చేయాలో అర్థం కాదు. నేను ఇప్పుడు లిటరల్గా ఇప్పుడు వీడియో చేయడానికి కూడా రీజన్ నేనేమి ఆలోచించి వీడియోలు చెప్పాలి నేనేం అనుకోలే. వీడియో కెమెరా పెట్టి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను కూడా నాకు ఒక ఫ్లో లేదు, ఏం లేదు నాకు. నేను ఎందుకు ఏం చెప్తున్నాను, నేను ముందుకు ఏం చెప్పాను, వెనక్కి ఏం చెప్పాను నాకు గుర్తులేదు కూడా. నాకు ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు బేసిక్. నాకు కొంతమంది చెప్పారు ఇప్పుడు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఒకసారి పోలీస్ స్టేషన్ తెప్పించండి ఆడికి మరి ఆ మాత్రం పోలీస్ కంప్లైంట్ వాటికి ఎంత అవుతుంది కదా, అది కొంచెం చూసుకోండి, పోలీస్ స్టేషన్ తెప్పించి ఆడికి కొంచెం వార్నింగ్ ఇస్తే ఆడికి కొంచెం సెట్ అవుతుంది. నేను పోలీస్ స్టేషన్ తెప్పించడానికి వాళ్ళకి ఇవ్వడానికి నాది ఏమైనా ఉండాలి కదా ఇప్పుడు ఇవ్వాలంటే. పోనీ పక్కన ఇప్పుడు నాది ఎలా ఉందంటే నా పరిస్థితి, నేను ఒకరోజు నాకు దగ్గు జలుబు ఏదైనా వస్తే ఆ రోజు ఇన్స్టిట్యూట్ సెలవు ఇచ్చాను. ఎందుకంటే నాకు ఇన్స్టిట్యూట్లో ఇంకెవరు ఉండరు. చెప్తే నేను చెప్పాలి, లేకపోతే లేదు క్లాస్ అంతే. ఈరోజు సార్ బాగానే ఉన్నారా, సార్ గొంతు బాగుందా, సార్ ఒంట్లో బాగుందా, క్లాస్ అవుతుంది. సార్ ఒంట్లో బాగాలేదా, కాలేజ్ లేదు. అంతే, సింపుల్ లాజిక్ మా కాలేజ్. అంతే, ఉన్నది ఒక్కడే నేను ఇక్కడ. నీకు ఒక జేఎల్ ఎస్ఎల్ తోడకూర ఎవరు ఉంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ గీసే నేను ఎవడు వేస్తుంటాడు ఎప్పుడు వేస్తున్నాడు కూడా నాకు తెలియదు. అసలు ఎవడు వస్తాడు ఎప్పుడైతే నాకు ఏంది, నేను వెళ్తున్నాను, కూర్చుంటాను, క్లాస్ చెప్తాను, క్లాస్ అయిపోయింది అంతే. నా బతికంతే. ఇంకా ఏదైనా డౌట్ అడిగితే ఎవరికి డౌట్ చెప్తాను, లేకపోతే లేదు. నాకు ఇది ఒకటి తెలుసు బ్రో. ఇప్పుడు వెళ్ళి నేను దీని మీద ఏం చేసి నేను యుద్ధాలు లాంటివి చేయలేను, నా వల్ల కాదు. ఇప్పుడు అదేదో సినిమాలో చెప్తారు చూడు, యుద్ధం చేతకాడు ఇలాంటివన్నీ మాట్లాడుతుంది. నాకు యుద్ధం చేతగా చెప్తున్నాను కదా, నాకు యుద్ధం చేత కాదు. నేను అందుకే మాట్లాడుతున్నాను నా డైలాగ్ అని. నాకు రాదు. ఏం చేయమంటావు చెప్పు. పోను నాకు చెప్పు, ఇలా ఉంటే ఇలా చేయాలి, అప్పుడు తగ్గుతాడు. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. అంటే నీకు తెలియజేసావు నాకు తెలియదు బ్రో. ఇప్పుడు మ్యాటర్ అయితే నేను ఫైనల్గా కన్వే చేద్దాం అనుకుంటుంది ఈ వీడియో ద్వారా ఒకటే. ఇప్పుడు ఈ అమ్మినోడికి అయితే నేను ఏం చేయలేను. అట్లీస్ట్ కొన్నోడు ఒకసారి ఒక పని చేయండి, కొంటారు కదా. కొనే ముందు ఎవడైనా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్లో ఎవడో అమ్ముతున్నాడు, మీరు కొందాం అనుకుంటున్నారు. కొనే ముందు ఆడు మీకు 2,000కి అమ్ముతాను అన్నాడు అనుకోండి. ఒక 5,000 రూపాయల సబ్జెక్ట్ నా దగ్గర ఉంది, ఆడు 2,000కి అమ్ముతాడు అన్నాడు అనుకోండి. నాకు ఫోన్ చేయి, ఎవడు అమ్ముతానో నాకు చెప్పండి, ఆ నెంబర్ ఇవ్వండి, నేనే నీకు 2,000 ఇచ్చేస్తాను. లేదు ఇచ్చేస్తాను, నేను నీకు 2,000 నేను ఫ్రీగా ఇచ్చేస్తాను. నేను అట్లీస్ట్ ఇప్పుడు ఏంటి ఆయన చంపేస్తాను నేను ఏం చేయలేను. ఆడు ఫోన్ చేసి బతిమాలుకుంటాను నేను, ఓరో బాబు వద్దురా నాయన, నేను ఇంకేం చేయగలను చెప్పండి. మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నేను అనుకుంటే చెప్తున్నాను కదా, నా మామూలుగా నాకు ఉన్నదే తక్కువ ఫ్రెండ్ సర్కిల్. వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడు చెప్పాక ఏదో ఒకటి రియాక్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు వెళ్ళి వాడిని కొడదామో లేకపోతే అని తిడదామో ఏదో ఒకటి చెప్తున్నారు. నాకు అవన్నీ చేత కదే, నేనేం చేయాలి చెప్పు. నేను అసమర్థున్నే బ్రో. నాకు తెలిసింది ఒకటే, క్లాస్ చెప్పడం. ఆ క్లాస్ తర్వాత నేను వెళ్ళి మళ్ళీ మూసుకొని పడుకుంటాను అంతే. నాకు ఎలా మార్కెటింగ్ చేయాలో తెలియదు, ఎలా మ్యానిపులేట్ చేయాలో తెలియదు. నాకు అసలు ఏం రావు బ్రో. నువ్వు చూసే ఆ సోది యూట్యూబ్లో కంటెంట్ ఏదైతే చూసి నువ్వు ఒకవేళ ఇది ఏదో అని అనుకుంటే అదంతా మేకప్ బ్రో. నేను వేస్తున్న మేకప్ అది అర్థమవుతుందా. నాకు ఎంత వస్తుందో ఎంత నాకు కూడా తెలియదు. నాకు ఒక లెక్క తొక్క ఏమి ఉండదు. ఈ నెల వస్తుంది, నెక్స్ట్ నెల రాదు, లేకపోతే లేదు. కానీ పొట్ట మీద కొట్టావు బ్రో, ఏ మాట గట్టి కొట్టు. అంటే నాకు తెలీదు ఎంత జరుగుతుందని, తెలిసింది. ఏడాలంటే ఏడ్చేస్తాను బ్రో, సిగ్గులేదు నాకు. కూర్చొని ఏడ్చమంటే ఏడ్చేస్తాను ఇప్పుడే. కానీ ఏడిస్తే అంటే ఇప్పుడు ఏడిస్తే తక్కువ అయిపోతామా అదైతే కాదు, నాకు అసలు ఆ థాట్ కూడా లేదు. అంటే ఏడిస్తే ఇదేదో సింపతి అనేది అనేస్తారేమో అని ఆలోచిస్తున్నాను. కానీ ఏడ్చమంటే ఏడ్చేస్తాను బ్రో, నువ్వు చేసిన దానికి ఇలా ఏడ్చేస్తాను. ఎప్పుడే కూర్చొని కెమెరా ముందు కూర్చొని ఏడ్చమంటే లిటరల్ నువ్వు
నమ్మ ఈడేటర్ ఈడే చిన్నపిల్లల్లో ఏడుస్తున్నాడు, ఏడ్చేస్తాను నేను, నాకు సిగ్గులేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు నా పొట్ట మీద కొట్టి ఏం చేయమంటే చెప్పు నాకు. అంటే నేను ఆల్రెడీ ఉన్న మార్కెట్లో నేను తీసుకుంటున్న కాంపిటీషన్ చాలా ఎక్కువ బ్రో. నేను చాలా ఎక్కువ కాంపిటీషన్ తీసుకుంటున్నాను. కాంపిటీషన్ ఇన్ ద సెన్స్ అందులో పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఇందులో అవన్నీ చేసుకుంటూ కూర్చోనా, ఇప్పుడు ఇవన్నీ చూసుకొని కూర్చోనా. నేను నా పాటికి నేను తెలుగులో క్లాసులు చెప్పుకొని ఏదో జస్ట్ అవతలోడికి కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పాలంటే నేను ఎంత ఫ్రీగా ఉంటే ఆడికి అలా అర్థమవుతాను ఆలోచించుకొని అలా చెప్తాను అంతే. నాకు అంతే తెలుసు బ్రో. నేను ఇప్పుడు చెప్తున్నాను, నాకు ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ లేదు. నేను ఏ సబ్జెక్ట్లో తోపులాగా కూర్చొని అలా తవ్వేసి నేను చెప్పలేను, నాకు రాదు. నేను ఎంతవరకు కష్టపడ్డానో ఎంతవరకు నేర్చుకున్నానో అది మంచిగా డెలివర్ చేస్తాను స్టూడెంట్. నాకు తెలిసింది ఆడికి తెలిసేలా చెప్తాను అంతే. ఆడి ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, అది నా టార్గెట్ అంతే. నేనేదో ఇప్పుడు ఇక పైన నా క్లాసులు నాకు ఈ ప్రపంచంలో ఎవడో ముట్టుకోలేడని నేను ఎప్పుడు చెప్పనే. ఆడి ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, ఆడి క్లాస్ ఆన్లైన్లో వింటున్నాడు, ఆన్లైన్లో విన్నా కూడా ఆన్లైన్లో విన్న ఫీలింగ్ రాకూడదు. ఆడికి ఏదో పక్కన కూర్చొని ఫ్రెండ్ ముందు రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా చేస్తున్నాడో అలా చేసినట్టు కావాలి దానికి నేను ఏం చేయాలో చేస్తున్నాను అంతే. నాకు అంతే తెలిసిపోతుంది. నాకు నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను మళ్ళీ అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదు బేసిక్ అంతే. నేను ఏం చెప్పాలి కూడా నాకు తెలియదు. ఒకటి మాత్రం నేను రిక్వెస్ట్ చేద్దాం, నీకు కదా, నువ్వు ఇది చేస్తావంటే నేను ఎవరు ఆపినా నువ్వు ఆగవలే, కానీ నీ పెద్ద వాళ్ళు ఆపలేరు కాబట్టి నేనేం ఆపుతలే. కానీ నేను రిక్వెస్ట్ చేయాలంటే పక్కన స్టూడెంట్స్కి అట్లీస్ట్ అంటే తీసుకునే ముందు కొంచెం ఆలోచించి నిజంగా పోను, ఒకవేళ ఆడే 10,000 అమ్ముతున్నాడేమో, ఆడు దేవిగాడు 10,000కి అమ్ముతున్నాడేమో, అప్పుడు నేను ఇంటి దగ్గర 3,000 4,000 కొనుక్కొచ్చేమో అని అనుకుంటున్నారేమో, ఒకసారి చూసి ఆ తర్వాత తీసుకోండి అంతే. అది నేను చెప్పాలనుకున్నాను. ఇంతకు మించి నేను ఏం చెప్పినా కూడా అదేదో మేకప్ వేసినట్టు ఉంటుంది. చెప్తున్నాను కదా, నాకు కొన్ని సబ్జెక్టులు అసలు పేర్లు కూడా తెలియదు కూడా. నేను ఈ ఫీల్డ్లోకి రాకుండా నేను కూర్చొని రాత్రులు చదువుకొని పొద్దున్న చెప్తున్నాను బ్రో. నేను డిస్కషన్ వేస్ట్ పడింది, నేను చెప్పుకుంటే ఇంక డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది అది మ్యాటర్ అంతే.